నేనైతే చూడట్లేదు. ఫిజికల్ యాక్టివిటీ ఈస్ బికమింగ్ జీరో. సో ఫిజికల్ యాక్టివిటీ చేంజ్ రావాలి, లైక్ ఎక్సర్సైజ్, ప్లేయింగ్ గేమ్స్. ఇవి ఇదివరకు చెప్పేవాళ్ళు కదా, ఆడొద్దు చదువుకోండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆడండి అని చెప్పినా కూడా ఎవరు ఆడట్లేదు. ఆడుతున్నారు, ఏం ఆడుతున్నారు? మొబైల్ గేమ్స్ ఆడుతున్నారు. సో దట్ ఈస్ ఆల్సో బికమింగ్ ఏ కాజ్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. So let us come to the topic proper. Cancer, myths and facts. So sorry to disappoint you, I am not here to tell you about the biology of cancer. అది మీరు అందరు టెక్స్ట్ బుక్స్ లో చదువుకుంటారు. అండ్ ఇక్కడ మీ ఫ్యాకల్టీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్యూ అన్ని కాకపోయినా ఫ్యూ మిత్స్ అండ్ టు కరెక్ట్ దెమ్, టు టెల్ యూ అబౌట్ దోస్ ఫ్యాక్ట్స్. So what is needed అంటే మనకి ఫస్ట్ we need awareness about cancer, awareness about what it is actually, how to detect it and how to treat it, what it entails as a whole, and early detection. అవేర్నెస్ ఉంటేనే కదా మనము చిన్న సమస్య వచ్చినప్పుడే వెళ్ళి దాని గురించి we will be able to do something, టెస్ట్ చేయించుకోవడమో ఏదో ఒకటి చేసి తొందరగా డిటెక్ట్ అయ్యేలా చేస్తాం. అవేర్నెస్ లేకపోతే చిన్నగానే ఉంది కదా అని వదిలేస్తారు. అట్ లేటర్ స్టేజెస్ దే విల్ ప్రజెంట్. సో అండ్ వీ హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ ఎంపెరికల్ ట్రీట్మెంట్స్, ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ ట్రీట్మెంట్స్ టు ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్స్. నవడేస్ ఇదివరకు వాళ్ళకి చేసినాము తగ్గింది అని చెప్పే దగ్గర నుంచి వీ హ్యావ్ మూవ్ టు ఎవిడెన్స్. సో దిస్ ఈస్ ద ఎవిడెన్స్, ఈ ట్రీట్మెంట్ చేస్తే ఇంతమందికి ఇంత బాగా తగ్గుతుంది అనే ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్కి మనము వచ్చేసాం. ఫస్ట్ అండర్స్టాండింగ్ క్యాన్సర్. వాట్ ఈస్ క్యాన్సర్? ఎవరైనా చెప్పగలుగుతారు?